హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వశిష్ఠాసనము. ఈ వశిష్ఠాసనంలో మనము ఒక పాదాన్ని మన మోకాల కంటే కింద బద్ధకోణాసనంలో పెట్టి చేయబోతున్నాము. దీన్ని మనము బద్ధకోణ వశిష్ఠాసనం అని అనుకోవచ్చు. ఈ యొక్క ఆసనం మనము చైర్ సహాయంతో చేయబోతున్నాము. ఇక్కడ మనకు ఒక బెడ్షీట్ కూడా ఉన్నట్టు అయితే చాలా మంచిది. కానీ ఈరోజు మనము బెడ్షీట్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా చైర్తో ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేయడానికి ఎలాంటి ప్రిపరేషన్ కావాలో చూద్దాము. ముందుగా మన పొట్టని భుజాలని బాగా ఎంగేజ్ చేసుకోవాలి. వశిష్ఠాసనంలో భుజాలపై బాగా ప్రభావం పడుతుంది. పొట్ట ఎందుకండి? కోర్ని యాక్టివేట్ చేసి మనము ఆసనం చేసినట్టు అయితే ఆ ఆసనము బాగా చేయగలుగుతాము. ముందుగా మనము భుజకండరాలని బలంగా దృఢంగా చేసుకోవడానికి మోకాలపై వెళ్ళిపోయి మార్జరీ ఆసనం చేసి వీపుని వార్మప్ చేద్దాము. ఇలా వీపుని బాగా ఆర్చ్ చేస్తూ రౌండ్ చేస్తూ ఉండండి. ఇలా భుజాలని రొటేట్ చేద్దాము. రివర్స్గా కూడా రొటేట్ చేయండి. అలా చేసి పలకలో వెళ్ళాలి. పలకలో వెళ్ళడం వలన కూడా మన పొట్ట కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. మోకాలని కింద పెట్టేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము ఈ విధంగా వశిష్ఠాసనంలో వెళ్తున్నాము. ఇది కష్టంగా ఉంటే ఈ విధంగా ఉండండి. ఈ భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. వార్మప్కి ఇలా కింద కూర్చోండి, పైకి లెగండి. కింద కూర్చోండి, పైకి లెగండి. ఓ 3 నుంచి 4 సార్లు ఇలా పైకి కిందికి చేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత కిందికి వచ్చేసి 2 కాళ్ళని ఇటువైపు చేద్దాము. కష్టంగా ఉంది కాబట్టి పాదాన్ని ముందు పెట్టుకోవాలి, లేదా ఎడమ కాల్ని ఇలా ఎడమవైపు భుజం వీక్గా ఉంటుంది కాబట్టి పాదాన్ని ఇలా ముందు తెచ్చి పెట్టేయండి. ఇలా పైకి వచ్చేసి కొంత సమయం పాటు ఉండండి. శరీర వెయిట్ అంతా ఇలా బ్యాలెన్స్ చేస్తున్నాము కాబట్టి కష్టంగా భావిస్తాము. నడుములని కిందికి చేయండి. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ చేతిని కూడా తొడ దగ్గర పెట్టడమో నడుము దగ్గర పెట్టడమో పెట్టేసి ఆసనాన్ని చేయవచ్చు. నడుముని కిందికి చేయండి. పైకి వచ్చేసి నడుముని కిందికి చేయండి. పైకి వచ్చేసి నడుముని కిందికి చేయండి. అలా చేసి మనము వశిష్ఠాసనము చేయవచ్చు. ఇదే వశిష్ఠాసనంలో ఒక వేరియేషన్ని మనము చైర్ ద్వారా చేయబోతున్నాము. చైర్ని ఏ విధంగా యూస్ చేయాలి? మీరు చైర్ని కొన్ని రకాలుగా వశిష్ఠాసనంలో యూస్ చేయవచ్చు. అయితే చైర్ని ఈరోజు మనము ఇటు పెడుతున్నాము. కొన్ని ఎక్సర్సైజ్ చైర్స్ ఫ్లాట్గా వస్తాయి. కొన్ని ఎక్సర్సైజ్ చైర్స్ ఇలా లోపటి వైపు వంగి వస్తాయి. అయితే ఫ్లాట్గా ఉన్న చైర్పై బెడ్షీట్ కంపల్సరీగా అవసరము, లేదా మీకు ఇక్కడ
పెయిన్ అవుతుంది. ఇక్కడ కూడా కొద్దిగా మీకు బెడ్షీట్ అవసరం పడుతుంది, కానీ దాన్ని లేకుండా కూడా చేయగలుగుతారు. ఈ విధంగా మనము నడుముని చైర్పై పెట్టేసి పాదాలని ఇలా ఒకదానిపై ఒకటి పెట్టేయాలి. చైర్ యొక్క కాల్ని ఇలా పట్టుకొని భుజాన్ని పైకి చేయండి. ఈ యొక్క భుజాన్ని ఇలా చైర్ తాకకుండా చూసుకోవాలి. తాకితే ఏమి కాదు, సపోర్ట్ ఉంటుంది, కానీ ఇలా మీరు సపోర్ట్ లేకుండా ఆసనం చేస్తే చాలా మంచిది. ఇలా పృష్ఠభాగము దగ్గర సపోర్ట్ చేస్తున్నారు, అయితే ఇక్కడ మీకు కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. చేతిని ఇలా సూటిగా పెట్టండి, పాదాలని ఇలా పెట్టేస్తూ ఈ విధంగా మీరు వశిష్ఠాసనం చేయవచ్చు. అయితే నేను ఈ వశిష్ఠాసనము చేయకుండా వేరే ఒక వేరియేషన్ చేయబోతున్నాను. ఏంటది? ఈ విధంగా మన ఎడమ పాదాన్ని కుడి పాదం యొక్క కఫోని భాగం పక్కకు పెట్టేసి ఇలా ఉంటాను. ఇక్కడ వెయిట్ భుజంపై అంత పడటం లేదు, వెయిట్ నడుముపై ఈ యొక్క భాగంపై పడుతుంది. నడుముని ఇలా పట్టుకోండి, ఛాతిని ఓపెన్ చేయండి. అయితే చేతిని ఇక్కడ పెట్టి ఆసనం చేసేటప్పుడు ఈ యొక్క తొడని నడుముని బాగా కిందికి ప్రెస్ చేయకూడదు. ఇక్కడ ఛాతిని ఓపెన్ చేసి అలానే ఉండండి. బిగినర్స్ ఈ విధంగా ఆసనాన్ని చేయాలి. ఈ హస్తంలో పెయిన్ అవుతుంది, కాకుండా మీరు ఒక సైడ్ వైపు చేస్తూ ఇలా కూడా ఆసనం చేయవచ్చు. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా మోచేతిని కింద పెట్టేసి మోకాలని కిందికి పెట్టేసి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. రెండో వైపు ఈ చైర్ని ఇటువైపు పెట్టుకోవాలి. అయితే బిగినర్స్ ఈ ఆసనాన్ని ఎలా చేయాలో దానిపై ఈరోజు మనం ఫోకస్ చేస్తున్నాము. నడుముని ఇలా చైర్కి దగ్గరగా తెచ్చేసేయండి. చైర్ని ఇలా పట్టుకోండి. పట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి రెండు కాళ్ళని స్ట్రైట్గా పెట్టండి. పెట్టి ఛాతీని ఓపెన్ చేద్దాము. పాదాన్ని ఇలా కింద ప్రెస్ చేయకుండా కాళ్ళ వేలని మన వైపు తెస్తూ పాదం యొక్క సైడ్ భాగంలో ఉంటే మంచిది. భుజాన్ని స్ట్రైట్ చేయాలి. నడుముని ఇలా పైకి చేస్తూ నెమ్మదిగా మన పిక్క భాగం దగ్గర ఇలా పాదాన్ని పెట్టవచ్చు. అయితే కంప్లీట్గా వశిష్ఠాసనం ఇక్కడ అవ్వటం లేదు. వశిష్ఠాసనంలో ఈ యొక్క భాగం బాగా పైకి వెళ్ళాలి. ఇక్కడ మనం సపోర్ట్ తీసుకొని చేస్తున్నాము. బిగినర్స్ ఈ విధంగా ఆసనం చేస్తే మంచిది. అయితే ఈ విధంగా బద్ధకోణాసనంలో పాదాన్ని తెచ్చేసి వశిష్ఠాసనం మనం చేస్తున్నాము. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఈ ఆసనంలో మన భుజ కండరాలపై బాగా ప్రభావం పడింది. ఈ యొక్క భాగము నడుముకి కూడా బాగా ప్రెషర్ అనేది పెట్టింది. కాబట్టి ఇక్కడ మనము బెడ్షీట్ని వాడుకున్నట్టయితే కంఫర్టబుల్గా ఉంటుంది. వశిష్ఠాసనంలో చైర్ ద్వారా ఎన్నో రకరకాల పాస్చర్స్ ఉన్నాయి, ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నిటిని మనము ముందు వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. ఈ ఆసనం చేసిన తర్వాత మన చేతులలో కొద్దిగా నొప్పి అనేది అనిపించవచ్చు. కాబట్టి హస్తాలను ఇలా తెచ్చేసి ముందుకి వెనకాలకి చేయవచ్చు. దాంతో చేతులలో పడిన ఆ యొక్క వ్రిస్ట్ పెయిన్ అనేది తగ్గుతుంది. లేదా మీరు స్ట్రెచ్ చేయండి, ఫింగర్స్ని దగ్గరగా తెచ్చేయండి. ఇలా చేయడం వలన కూడా కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. చేతులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఇలా అనిపిస్తుంది. మొత్తం వెయిట్ చేతులపై పెట్టడం వలన భుజాలపై చేతులలో మనకు కష్టంగా భావించవచ్చు. ఈ విధంగా రివర్స్ కూడా చేద్దాము. ఇలా చేసి మనము రిలాక్స్ అయిపోదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే.
ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వశిష్ఠాసనము. వశిష్ఠాసనంలో మనము ఒక కాల్ని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళి బద్ధకోణ వశిష్ఠాసనము చైర్ సహాయంతో చేస్తున్నాము. ముందుగా మనము వార్మప్ చేయాలి. వార్మప్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనం మనం చైర్ సహాయంతో చేద్దాము. పాదాలని బద్ధకోణాసనంలో తెచ్చిపెట్టండి. బద్ధకోణాసనంలో పాదాలను తెచ్చిపెట్టి తొడలని పైకి కిందికి చేద్దాము. ఇలా చేయడం వలన తొడ కండరాలు, నడుము కండరాలు వార్మప్ అయిపోతాయి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ తొడలని పైకి కిందికి చేస్తూ ఉండాలి. వీపుని నిటారుగా చేసి పెట్టాలి. అలా చేసిన తర్వాత మోకాలను దగ్గరగా తెచ్చిపెట్టేయండి. 2 మోకాలని కుడివైపు, దాని తర్వాత ఎడమవైపు చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు చేయండి. దాని తర్వాత మనము పైకి వచ్చేద్దాము. మోకాలపై వెళ్ళి మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. కొంత సమయం పాటు వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత మన హస్తాలని కింద ప్రెస్ చేస్తూ మోకాలని పైకి చేసి ప్లాంక్ పలకలో వెళ్ళండి. మీ యొక్క భుజాలని హస్తాలపై పెట్టేసి ముందుకు చూడాలి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి అష్టాంగ భుజంగ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి, ఇది ఎందుకు చేస్తున్నాము, దీంతో షోల్డర్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చేసేయండి. మోకాలని కింద పెట్టండి. భుజాలని ఇలా అరిచేతుల చుట్టూ ఇలా రొటేట్ చేయాలి. దీంతో ఈ భుజము చేతిలో ఉండే కండరాలపై మంచి ప్రభావం పడుతుంది. రివర్స్గా కూడా చేయవచ్చు. నెమ్మదిగా ఇక్కడ నుంచి మనము నెమ్మదిగా పలకలో వెళ్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్ట కండరాలను బిగిస్తూ ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేసి అక్కడే ఉండాలి. ఇక్కడ కూడా కొంత సమయం పాటు ఉండి మోకాలని కింద పెట్టేయండి. ఇప్పుడు మనము ఒక సైడ్లో వెళ్ళి ఒక పాదాన్ని ఇలా ముందుకు తెచ్చిపెట్టి వశిష్ఠాసనం చేద్దాము. నెమ్మదిగా మనము ఇలా వచ్చేసి కుడి పాదాన్ని కుడివైపు తెచ్చిపెట్టి ఎడమ పాదం సైడ్ భాగంలో వెళ్ళి నడుముని పట్టుకొని వశిష్ఠాసనం చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా ఇక్కడ 10 నుంచి 20 కౌంట్ల వరకు ఉండాలి. అలా చేసి పృష్ఠభాగాలని కిందికి తెచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళండి. ఇలా పైకి కిందికి 5 నుంచి 6 సార్లు చేయండి. కిందికి వచ్చేసి రెండో వైపు ఇదే ఆసనాన్ని ఇదే వేరియేషన్ చేద్దాము. వశిష్ఠాసనంలో వెళ్ళండి. నడుముని పట్టుకోండి. పృష్ఠభాగాలని పైకి లేపండి. 10 నుంచి 20 కౌంట్ల వరకు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత పృష్ఠభాగాలని పైకి కిందికి చేద్దాము.
ఈ విధంగా కొన్నిసార్లు చేసిన తర్వాత కింద కూర్చోండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా చేసి మోకాళ్ళపై వెళ్ళిపోతాము. వీపుని మళ్ళీ ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా చేయాలి. దాని తర్వాత ఈ చైర్ని పెట్టుకోండి. చైర్ని సహాయంగా తీసుకొని ఒకవైపు తిరగండి. ఈ విధంగా మనము వశిష్ఠాసనంలో వెళ్ళాలి. ఇలా వెళ్ళి ఛాతీని బాగా ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ పైనున్న కుడి తొడని, కుడి పాదాన్ని ఎడమ పిక్క సైడ్ భాగంలో తెచ్చి పెట్టాలి. ఇలా ఉంటూ ఆసనంలో వెళ్ళాలి. ఇక్కడ ఏమవుతుంది, భుజము బాగా స్ట్రైట్గా ఉంది, చైర్ సపోర్ట్గా ఉంది, నడుముకి కూడా చైర్ సపోర్ట్గా ఉంది. పొట్ట కండరాలను బిగించండి అంటూ వేరే చేయితో మన నడుముని పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. ఇదే బద్ధకోణ వశిష్ఠాసనము. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఎలా అనిపించిందో గమనించి ఇదే చైర్ని అటువైపు పెట్టాలి. హస్తంతో చైర్ని గట్టిగా పట్టుకోండి. రెండు కాళ్ళని స్ట్రైట్గా చేయండి. ఇప్పుడు పైనున్న పాదాన్ని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళాలి. ఇలా రెండు వైపులా ఆసనాన్ని చేయాలి. పొట్ట కండరాలను బిగించండి, నడుముని పట్టుకోవాలి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ కిందికి రండి. చూసారుగా, ఈ ఆసనం పేరు బద్ధకోణ వశిష్ఠాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన భుజాల కండరాలకు చాలా మంచిది. కోర్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. భుజాల కండరాలకు అలాగే కోరు కండరాలకు ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు శరీరంలో బ్యాలెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నడుం భాగంలో ఉన్న కండరాలకు కూడా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. నడుం కండరాలు బాగా యాక్టివేట్ అవ్వడంతో పాటు చేతుల కండరాలపై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది ఈ ఆసనం. ఇలా వచ్చేసిన తర్వాత నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని మన శరీరంలో ఎలా అనిపించిందో గమనించాలి. చాలా తీవ్రంగా మన భుజాలు చేతులపై ప్రభావం పడింది కాబట్టి ఆ భుజాలని కొంచెం ఇలా రొటేట్ చేసుకుందాము. క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి. నెమ్మదిగా చేతులని వదిలేసి ఒకసారి కుడివైపు ట్విస్ట్ అవుతాము, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. నార్మల్గా వచ్చి రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాల కండరాలు అలాగే కోర్ పైన పడిన స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి ఇవాల్టి యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము పృష్ఠ భాగాలని బాగా కిందికి పెట్టేసి పృష్ఠ భాగాలని ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉండకూడదు. అలానే చెవిని ఇలా కింద పారేస్తూ భుజానికి తాకేలాగా కూడా అస్సలు చేయకూడదు. ఇలా గ్యాప్ అనేది బాగా ఉండాలి. అలా ఉండి మీరు ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. చేతులని ఎక్కువగా ఈ యొక్క కింది భాగాన్ని మనము బాగా స్ట్రెంథన్ చేసుకొని ఆసనాన్ని చేయాలి. వీక్ భుజాలు ఉన్న వాళ్ళకు ఈ యొక్క ఆసనం కష్టంగా భావిస్తాం. వీక్ భుజాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని కష్టంగా భావిస్తారు. కానీ ఆసనం చేయడం వలన వాళ్ళ భుజాలు స్ట్రాంగ్గా అవుతాయి. చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో బద్ధకోణ వశిష్ఠాసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్.
బాయ్.